సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ 23వ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజు శివపార్వతుల కళ్యాణం సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కొండపోచమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఎంపీటీసీ కావ్య దుర్గయ్య, మహిళా మండల అధ్యక్షురాలు కవిత, కొండపోచమ్మ మాజీ డైరెక్టర్ కనకయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు స్వామి, భిక్షపతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండపోచమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. గత 3 రోజుల నుంచి అమ్మవారికి యథావిధిగా ప్రతి సంవత్సరం ఎలాగైతే వారి పూజలు కార్యక్రమాలు చేయడం జరుగుతుందో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మేము పూజ చేసి ఆ అమ్మవారిని ఒక్కటే కోరుతూ యావత్ తెలంగాణ ప్రజల్లో అందరినీ ఆరోగ్యంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరడం జరిగింది. గతంలో అప్పటి ప్రభుత్వం హయాంలో 10 సంవత్సరాలు ప్రజలు ఏ ఇబ్బందులు లేకుండా కరోనా లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు ప్రజలకు